పోనీ పోనీ అన్నా పోనీ. అబ్బాబ్బా ఏం దొక్కుతున్నావు అన్నా. పోనీ ఇండియాలో నీకు లెక్క ఎవ్వరు దొక్కడన్నా. మనకే మెడల్ గ్యారంటీ. పోనీ పోనీ నీ దెబ్బ ఆటో కూడా ఎరగబడ్డదన్నా. పోనీ పోనీ అన్నా పోనీ. అర్రే పోనీ అర్రే. పైసలు ఇస్తే పోతా. రేయ్, ఈ వంకర యాదవ్ ఏంటో నీకు అర్థం కావట్లేదురా. నాకు ఒలింపిక్ మెడల్ వచ్చాక మొత్తం ఇండియా అంతా నా కోసం వెయిట్ చేస్తుంది. నీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవసరం. నిన్ను ఈ రోజంతా వెయిట్ చేస్తా. వాడిని వెయిట్ చేయమని చెప్పు. వాళ్ళ ఆవిడతో మార్నింగ్ షోకి వస్తానని కమిటీ ఆడటన్నా. వాళ్ళ ఆవిడ్ని కూడా వెయిట్ చేయమని చెప్పరా. టికెట్లు వేస్ట్ అవుతాయి కదన్నా. అయితే వాళ్ళ ఆవిడ్ని పక్కింటోడితో వెళ్ళమని చెప్పు. అది పద్ధతి కాదు కదన్నా. ఇఫ్ యు వాంట్ వంకర్ యాదవ్ యూ హ్యావ్ టు వెయిట్. అన్నా కూర్చోనా కూర్చో. కటింగ్. నేను ఒకళ్ళు వాడింది వాడను. నేను ఒకప్పుడు అంతే. ఈయనకన్నీ కొత్త వాడండి. వెరీ గుడ్ సార్ స్టీమ్ బాత్ అయింది. వాట్ నెక్స్ట్? కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏంటతని ప్రాబ్లం? కలర్ చేంజ్ కోసం వచ్చారు. బాడీకా జుట్టుకా? బాడీకే. టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి. రంగం కామ్యా ABCDEFG తీనని చెప్పా ఇన్లా. పైగా బాలు ప్యాంట్ కూడా ఇప్పించారు. ఇది నాకే కాదు మా ఫ్యాన్స్ మొత్తానికి అవమానం. అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి, లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తా. సార్ ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం. సార్ ఈ రంగాన్ని రణరంగం కింద మార్చకండి సార్. ఇది అంటే ఈ డైలాగ్ నచ్చే నిన్ను వదిలిపెట్టు. నాకు నచ్చలా, అందుకే వదిలేస్తున్నా. సార్ కూర్చోండి సార్. టవల్ ఉడిపోద్దేమో. అయినో అయ్యో చూడలేక చేస్తున్నాం. కూల్ బేబే సార్. ఈ బాడీని రంగానికి వదిలేసి ఒక్కసారి జాక్సన్ తెలుసుకోండి సార్. మీ లైఫ్ లో వెనక్కి తిరగరు. ఏం మెడబట్టేసా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? ఇది అమెరికా నుంచి మా అబ్బాయి పంపించాడు. కూర్చోండి. దీంట్లో నుంచి ఒక నాకు సూట్ అయ్యే మంచి హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసి చేయించండి. అలాగే. నేను టోటలీ న్యూ లుక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. దీనికోసం 1 ఇయర్ నుంచి పెంచుతున్నాను. ఓకే సూపర్ లా చేద్దాం సార్. ఈడి చీకేసిన తాటికాయ మొహానికి గుడ్డ అయితే కరెక్ట్. ఏంటి యంగ్ మ్యాన్, మలేరియా దోమలాగున్నావు గానీ ఎక్కువ సౌండ్ చేస్తున్నావు. నేను కరాటీలో బ్లాక్ బెల్ట్, నలిపేస్తాను. ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం. అసలు అదే అన్నా మనకు ఒలింపిక్స్ ముఖ్యమన్నా. అందుకోసం వీడిని వదిలేస్తున్నా. ఏయ్ నువ్వు చేయరా చెయ్. ఎక్స్క్యూజ్ మీ, ఆ సీట్ ఎంతసేపు పడుతుంది? ఒక గంట పడుతుంది సార్. వారు ఇప్పుడే వచ్చారు. మీరు ఇక్కడ కూర్చోండి. సారీ, నాకు ఆ సీట్ సెంటిమెంట్. ఐ సీ. యా ప్లీజ్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ చైర్ వెకేట్ చేసి అక్కడ కూర్చుంటారా? కమ్ 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 మళ్ళీ 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 మళ్ళీ. ఏం లేదు సార్, ఈ చైర్ కొంచెం వెకేట్ చేస్తారా? 100 గొర్రెలు, 1000 బర్రెలు, 500 మేకలు ఉన్న వంకర్ యాదవ్ని పేరులోనే బెండు ఉందిరా. బెండు తీస్తా. మీరు బెండి తీయద్దు, కంటి తీయద్దు. ఒక గంట కాదు 4 గంటలు కూర్చోండి దాంట్లో. సార్ ఓకే కమాన్ కమాన్. సార్ కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు. సార్ ఇదేంటి ముళ్ళ పందిలా గీకలు? ఇది మాత్రం ఎందుకు? మొత్తం గీసేయండి. అది నేను ముందే చెప్పాను కదా. బార్బర్ బ్యాలెన్స్ అంతా గీకేయండి. దట్ ఈస్ వంకర్ యాదవ్. గానిరా. బిల్ ఎంత? 1000 రూపీస్. గుండుకెంత? 20 రూపీస్. ఆ బుక్ ఉంచుకో. వచ్చాడా చెప్తా. సార్ కూర్చోండి. ఏం తీసుకుంటారు? జ్యూస్ ఏమైనా? ఓన్లీ బాదం మిల్క్. ఓ, ఈ రోజుకి చైర్ ఖాళీ అవుతుందా? ఈ రోజు మొత్తం ఖాళీ అవ్వదని చెప్పండి. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అనవసరంగా స్పోర్ట్స్ కాలనీకి నా బైక్ మీద 3 ట్రిప్పులు వేసాను. 3 లీటర్లు మిగిలేదు. ఎనీహౌ బ్యూటిఫుల్. సార్ నేను వస్తాను సార్. తొందరగా కానీ సార్, బేళాలు పోతున్నాయి. స్పోర్ట్స్ కాలనీ వస్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావు?
అన్న వదిన కాలు జారిందన్న. ఫ్రాక్చర్ ఏమైనా అయిందారా? నా నోటితో ఎట్లా చెప్పాలన్నా? ఇడు మన ఇంటికి వెళ్ళి వస్తుండన్న. అసలే నువ్వు వాడింది వాడవన్నా. ఇది లేడీస్ కంపార్ట్మెంట్ అని తెలీదా? అందుకే ఎక్కాను. అందుకే అంటే ఎందుకు? ఓ మగదిక్ కోసం. చూడండి, ఇంత పెద్ద లేడీస్ కంపార్ట్మెంట్ లో మగదిక్ లేకపోతే సేఫ్టీ ఏముంటది లేడీస్ కి? మొన్న ముంబై ఎక్స్ప్రెస్ లో ఏం జరిగింది? మగదిక్ లేక కదా రేపు జరిగిపోయింది. మగాడే లేకుండా రేపు ఎలా జరుగుతుంది? మగాడు వేరు, మగదిక్ వేరు. మగాడంటే మగాడే. తేడా ఏంటో చూపించు. మగదిక్ అంటే నీకు భర్తగా, నీకు లవర్ గా. అంటే నువ్వు నాకు భర్తవా? ఇంకా మ్యాటర్ పూర్తవలేదమ్మా. నీ అన్నా నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఒక్కడే బాయ్ ఫ్రెండ్. ఈ అడుగు తీసేపోతే నీలాగా పెళ్లికి పనికి రాకుండా అయిపోతావన్నా మేము. మీకోసం ఒకే ఒకటి చేయగలను. ఏం చేస్తున్నావు అన్నా? శివనారాయణ రావై తండ్రి. ఒరేయ్, ఆ 2 కి 9 కి ఫోన్ చేశారా? వాళ్ళెవరు? 2 అంటే నీ సెకండ్ సెటప్? కాదే గంగాబಣ್ಣం. 2 అంటే ఈటీవీ 2, 9 అంటే టీవీ 9. వాళ్ళకి నాగలాగి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. వద్దని వినకుండా షూట్ చేసి టీవీలో వేస్తుంటారు. వాళ్ళు నిన్నెందుకు షూట్ చేస్తారు? టెలికాస్ట్ కాస్ట్ వేస్ట్. ఏవో మాసిపోయిన గడ్డతో టచ్ చేసుకోవడం కదరా, కామన్ సెన్స్ ఉండాలి. మనకు పబ్లిసిటీ కావాలి, వాళ్ళకి న్యూస్ కావాలి. ఇంకో బటన్ తెచ్చేస్తున్నారా? లోపల ఇరగొట్టించుకున్నా, ఇక్కడ మాత్రం జాక్పాట్ కొట్టేసిండు. అంబులెన్స్ కూడా వీడి కోసం వచ్చింది. అదృష్టవంతుడు. అన్నా చచ్చినోడని తప్పకుండా తప్పకోండి తప్పకోండి. ఫుల్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. ఆపే కదా ఆగరా కొట్టం. ఫుల్ అయిపోయింది, ఫుల్ అయిపోయింది. ఇప్పుడే కదా, అప్పుడే ఫుల్ అవ్వడం జగ. బండ్లో భలే ఉన్నా. అయ్యో. అయ్యో తోసేస్తాడండి. అయ్యో చేసేస్తున్నారేంటండి? ఏమిటి దౌర్జన్యం? అసలు మాకు రక్షణ లేదా? ఈసారి చూడండి, ఎమ్మెల్యే పోటీ చేస్తాను, అప్పుడు తెలుస్తాను మీ సంగతి. అమ్మా, అమ్మాయిలకి హెల్ప్ చేసి అలసిపోయినాయి. థ్యాంక్స్. ఎక్కువ జేబు రెస్ట్ తీసుకుంటారు. అయిపోయి అంత స్పీడ్ ఏంటి బాబు? వాటర్ బెడ్ లో ఉన్నాడని వాయనకిచ్చుకుంటే ఇలా మాట మాట గురకబెట్టి సైక్లోన్ పెట్టిస్తున్నాడు. అరే వాడిని దించేయండి రా బాబు. ఈడెందుకు ఈయన కూడా దించేద్దాం. రేయ్, ఈ బాబు సినిమా యాక్టర్ లా అందంగా ఉన్నాడు, అతను ఉంచేయండి, నేను యూజ్ చేసుకుంటాను. ఏది యూజ్ చేసుకునేది? నేను యూజ్ అవుతాను తప్ప యూజ్ చేసుకునే అలా ఏం కాదు, నువ్వు అలా అంటావు కానీ నాతోనే ఉంటావులే. ప్లీజ్ బాబు, మీ ముగ్గురు సేమ్ ఫ్యామిలీ బాబు. మా గురువు ఒక్కడే. సరిగా హెయిర్ స్టైల్ చూసి అనుకున్నాను పావులు అరసెట్ అయిపోయి బండి ఆపండి. అయ్యా అయ్యా దిగిపోతావేంటి? అరగంట సిగ్నల్ పడిచావారా? దేవనాథ్ గారు మీరే పోనీ. ఓన్లీ లేడీస్. నువ్వు ఓన్లీ లేడీస్ అయితే ఓన్లీ జెంట్స్. ఆగు ఆగు. ఇగో అతను కావాలి, అతను కావాలి. సత్యమహల్ వద్దా? కావాలి. నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఎవరు నువ్వు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? నేను లగడికాపూల్ వెళ్ళి పని చూసుకుని క్రాస్ రోడ్స్ మీదుగా ట్యాంక్ బండ్ ఎక్కి పారడైజ్ దగ్గర సంగీత్ లో మ్యాట్ని చూసి బావర్చిలో బిర్యానీ తిని ఇంటికి వెళ్ళాలి. అంత కరెక్ట్ గా నా ప్రోగ్రామ్ ఎలా చెప్పగలిగారో చెప్పండి. మీరు దయోజ్ఞ శర్మ కజిన్ కదా? కాదు, ఫ్యాన్ ని. అనుకున్నాను ఏదో రిలేషన్ ఉండి ఉంటుందని. టీవీలో చూసుంటారు పోనీ అని. అయ్యుండొచ్చు. ఇది పెద్దలా ఉంది. నాకు తెలిసి హోలీ రోజున ఫేస్టివల్ చేసుకున్న ఏదో మనమే. ఇది కూడా రంగంగడి ప్లాన్ కాదు కదా? ఏది స్కీమో ఏది నేచురల్ అర్థం కావట్లేదు. ఓ ఓకే. ఒరే కర్రీ వెధవా, నా కాశీ డబ్బులు నాశనం చేసావు కదరా. కర్రేదమా బోడీ కాసేటానికి నువ్వు ఎంత ఫీల్ అయితే బాలు ప్యాటికి నేను ఎంత ఫీల్ అవ్వాలి. క్లారిటీ లెస్ ఫెలో. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? కంగారు పడకండి, వర్స్ట్ గా ఉన్న వీడే నా బెస్ట్ ఫ్రెండ్. రేయ్ శ్రీకాంత్, సింధు. హాయ్ మ్యాన్. హాయ్. మేమేం చేసినా ఇద్దరం ఒకేలా చేస్తాం. yeah. కాకపోతే చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి, వీడు నలుపు, నేను తెలుపు. ఏయ్, ఇప్పుడు అర్థంలో చూసుకో, ఇద్దరం ఒకేలా ఉన్నాం. ఇంకో డిఫరెన్స్ కూడా ఉందండి. వీడు చూసిన ప్రతి అమ్మాయితో లవ్ లో పడతాడు, నేను మాత్రం ఒక్కసారి లవ్ లో పడ్డాను. బట్ యు మేడ్ ఎ గుడ్ చాయిస్. మిమ్మల్ని ఎవరు చూసినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. నేను మాత్రం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. తెలియకుండా అప్పుడప్పుడు బాగా హెల్ప్ అవుతాడండి. గుడ్, ఐ నో. బట్ వన్ థింగ్ అండి, బీయింగ్ ఇన్ లవ్ ఈజ్ రియలీ ఎ గ్రేట్ ఫీలింగ్. అది మనసుతో అనుభవించాలి కానీ మాటలతో చెప్పలేం. వెల్ సెడ్ అండి. నాకు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఉంది,
కాకపోతే ఆ ఛాన్స్ లేదు. ఏ? ఈ రోజే నా పెళ్లి. ఓ రియలీ కంగ్రాట్స్. పెళ్ళా? షాపింగ్ అయిపోయిందా? బాలు ప్యాంట్ తప్పకుండా కొనండి. స్టాక్ అయిపోతే ఫీల్ అవుతారు మళ్ళీ. బాలు ప్యాంటా? ఇంకా ఆపుతావా? ప్యాంట్ ఒక్కర్లా. అందరూ బ్లాక్ అని మనోడు కొంచెం బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. అవును మీరేంటి సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నారా? నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి. ఓ. అందుకే ఒకసారి ఇలా దర్శనం చేసుకుందాం. బాబా నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది. యా. మీది అరేంజ్ మ్యారేజా? కాదు, ఇన్స్టెంట్ మ్యారేజ్. అమ్మాయి ఫోటో చూపించారు, నాకు నచ్చింది. మిగతా విషయాలన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు ఎక్కువ రోజు లీవ్ దొరకదు. నేను 2 days లో యూఎస్ వెళ్ళిపోవాలి. అందుకని ఈ రోజు రాత్రి 9:30కి నా పెళ్లి. యు ఆర్ వెరీ లక్కీగా యూనో. పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా పెళ్లి చేసుకుంటున్నారు మీరు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్లా? అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొంచెం మీలాగే ఉంటుంది. వాల్ సైడియా. ఒకసారి క్లియర్ గా చూడండి. ఈ అమ్మాయినేమో. నువ్వు నోరు మీరా. నాకు కూడా కరెక్ట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయండి. దూరం నుంచి నన్ను చూసి మైకల్ జాక్సన్ అనుకుని క్లోజ్ డిస్టెన్స్ లో చూసి దెబ్బ అయిపోతుంటారు అందరూని. మొదట్లో ఇది భగవంతుడు తప్పు అనుకునేవాడిని. కానీ ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి, ఇలా జనాలు తప్పులు కింద పుట్టి వెళ్ళిపోతుంటే. అందుకే ఒక్కొక్కరిని ఒక షేప్ లో రిలీజ్ చేయలేక 7 కలిపి ఒకేలా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా రిలీజ్ అయిన ఓ బ్యాచ్ లో నేను మైకల్ జాక్సన్ నిజంగా ఒకేలా ఉంటాం అనేది ఇట్స్ ఆల్సో ఏ రియల్లీ గుడ్ ఫీలింగ్ యు నో. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఉత్తి ఆల్ ది బెస్ట్ చెప్తే సరిపోదు. మీరు డెఫినెట్ గా నా పెళ్లికి రావాలి. కళ్యాణ మండపం ఫిక్స్ అయిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను. మీ నంబర్ చెప్పండి. 9866 యా 326 186. ఓకే. పర్లేదు, మీరు కూడా పెళ్లికి రండి. అండ్ ఐ ట్రై పికింగ్ దట్ బాలు ప్యాంట్. 2 కొనుక్కోండి, ఒకటి సిరు పైన ఇంకోటి ఉంటది. ఫన్నీ గై. యు టు. ఏంట్రా చూస్తున్నావు? ఫ్లవర్స్ ఏం మాట్లాడుకుంటున్నారో లైవ్ లో చూద్దామని. నువ్వు స్పాట్ లో మాయమవ్వలేదనుకో, నువ్వు చెప్పిన 7 బ్యాచ్ లో కూడా మిస్ అవుతారా? ఈ ఇంజెక్షన్ ఏదో గమ్మత్తుందిరా. గమ్మత్తు కాదురా, మత్తుంది. దొరికినట్టు దొరికి తప్పించు పారిపోయాడు సచ్చినాడు. అబ్బా నువ్వేం టెన్షన్ పడకన్నా, అంతా మన మంచిగా జరిగింది. వీడికి 20 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. ఈజీగా 1-2 ఎరగేసి ఉంటాడు. సంపేత్తామని బెదిరితే స్టడీ అప్పుడు కాకుండా మన అమౌంట్ మనకి అరేంజ్ చేస్తాడు. పైగా ప్రజల సొమ్ము, మనకి ఏ పాపం ఉండదు. వీడిని కిడ్నాప్ చేస్తే నాకేంటి సాటిస్ఫాక్షన్? నా శత్రువు మధుసూదన్ కొడుకుని కిడ్నాప్ చేస్తే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. అయ్యో ఇప్పుడు కావాల్సిన సాటిస్ఫాక్షన్ కాదన్న, మరి నీ సత్య ఆత్మ శాంతి. నీకు సత్యామహలు, మాకు కమిషను. మరి నాకు ఓ ఇంజెక్షన్. నువ్వు పదని. హలో, మిస్సెస్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? నేనే మాట్లాడుతున్నాను. మేము మీ ఆయన్ని కిడ్నాప్ చేశాం. ఆయన తిని వెనకేసిన దాంట్లో కనీసం ₹1 మాకు ఇవ్వకపోతే ఆయన కైమా కింద కొట్టి మీకు పార్సిల్ పంపిస్తాం. శుభవార్త చెప్పారు, చాలా థ్యాంక్స్. షాక్ అవ్వద్దు, నేను మనీ సినిమా చూసినప్పటి నుంచి ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు. అసలు వీని పైకి పంపించడానికి బోలెడు డబ్బు ఖర్చు అవుతుందే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. కానీ మీరు ఫ్రీగా పంపించేస్తానంటున్నారు. చాలా థ్యాంక్స్. అయ్యో కానీ నాదో చిన్న రిక్వెస్ట్. చెప్పండి. వాడికి సెండ్ ఆఫ్ ఇవ్వబోయే ముందు ఈ శకుంతలకు సెకండ్ సెటప్లు నచ్చవని వాడితో చెప్పండి. శంకు ఆవిడెవరు? నా వైఫ్. వీడికి తెలివి వచ్చింది. చెప్పడి పాటలు కొంచెం పట్టుకోరా బాబు. కొంచెం ఉండండి వదిన గారు. బాగా కవర్ చేయ బాబు. బాగా అలసిపోయినట్టున్నావు. తాగు. పెళ్ళో బిస్లరీ ఇవ్వడం లేదండి. ఓకేలేండి, అడ్జస్ట్ అవుతాను. పెళ్ళోరిల్లు తెలియక దుప్పట్లో దూరాను. ఊరంతా తిప్పి దోలు తీర్చేశారు. అడ్రస్ తెలుసుంటే డైరెక్ట్ గా వచ్చేదినండి. అవునండి, దుప్పటి మధ్యలో కర్ర ఎట్టి ఊరంతా ఎందుకు తిరుగుతారు అత్తయ్య గారు? ఆ మాత్రం తెలీదా? 6-7 కుండలు పెట్టుకొని ఊరంతా తిరిగితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి దిష్టి తగ్గిపోతుంది, చూసిన వాళ్ళకి పుణ్యం వస్తుంది, మోసిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఆయుష్ పెరిగిపోతాయని. అన్నయ్య ఒక్క మొక్కలో చెప్పొచ్చు కదా, నాకు తెలియదని బామ్మగారు. బామ్మగారా? నీ మొహం అండా, నీ కళ్ళు పడిపోను, నీకెట్ట కనిపిస్తున్నారా? నాకేమాత్రం వయసు అయిపోయిందని బామ్మగారు. పెద్దనాన్న గారు, ఇది 5 రోజుల పెళ్ళేనా? టీవీకి రైట్స్ అమ్మేశారా? రైట్స్ ఇదేవిడ ఎత్తాడే బాబు టీవీలో. బయటరే ఎపిసోడ్ తక్కువైతే ఏ సీరియల్ మధ్యలో దూర్చేస్తారు. టీవీ గురించి నాకు చెప్తారేటండి. ఎన్ని పడ్డాను. క్లోజా బాబు, బాగా కవర్ చేస్తున్నాం. మా టీవీలో జాబ్ ఇప్పిస్తాను, పెళ్ళి కనపడు.